అందరికీ ప్రైజ్లాడండి. దేవుడిచ్చిన మహా కృపను బట్టి మొట్టమొదటిగా దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానండి. మరి ఈ రోజున యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 5వ మాటని మనం ఈ రోజున ధ్యానించుకోబోతా ఉన్నాం. దీని కొరకై యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ఈ మాట దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఇక్కడ ఆయన పలుకుతున్నటువంటి మాట, నేను దప్పిక గొనుచున్నాను. ఈ మాటని మనం అర్థం చేసుకోవాలనంటే దీనికన్నా ముందు కొన్ని విషయాల్ని మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఎందుకు ఆయన ఈ మాట పలుకుతున్నారు అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. ఈ రోజున అసలు శిలువ కార్యాన్ని గురించిన వివరణ ఆనాడు జరిగింది శిలువ కార్యం అన్నట్లుగా మనం తలంచుకుంటున్నాం. అసలు ఈ రోజున నా నిమిత్తం ఎందుకు శిలువ కార్యం జరిగింది అనేది మనం గ్రహించుకోగలిగితే ఆయన ఎందుకు ఈ మాట పలుకుతున్నారు అనేది మనం ఈ రోజున స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతామండి. అయితే ఇక్కడున్న నిన్ను నన్ను మన అందరినీ కూడా దేవాతి దేవుడు సృష్టించాడు అనే మాట మనందరం నమ్ముతున్నాం కదా. మన అందరినీ కూడా దేవుడు సృష్టించాడు. అయితే అసలు ఎప్పుడైనా ఈ రీతిగా ఆలోచించామా? అసలు సృష్టించిన దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడు? ఆయన మన నుంచి ఏమైనా ఆశపడుతున్నాడా? ఎప్పుడైనా ఇటు రీతిగా మనం ఆలోచించామా? ఒక్కసారి మనపూర్వకంగా దీని మీద మనం మనస్సు నిలిపిన వారం అయితే అసలు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏం కోరుకుంటాడండి దేవుడు? ఆయనతో పాటు మనం ఉండాలని కోరుకుంటాడు. ఆయన మన నుంచి ఏమీ ఆశించట్లేదు. నేను నా బిడ్డల్ని ఇష్టపడి సృష్టించుకున్నాను, నాతో పాటు వారు ఉండాలి అని చెప్పి ఆయన ఆశపడుతున్నారు. అంతకు మించి దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏమీ లేదు. అయితే మరి ఆయనతో పాటు మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ మనం ఆయనతో ఉంటున్నామా అని ఒక్కసారి ఈ రోజున మనం ప్రశ్నించుకుందాం. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషికి ఉపయోగపడాలని చెప్పి ఈ లోకంలో చాలా వాటిని ఆయన సృష్టించాడు. వాస్తవంగా ఈ లోకంలో సృష్టించినవన్నీ కూడా ఎందుకు అని అంటే మనకి అవి ఉపయోగపడాలనే ఆయన సృష్టించాడు. అయితే అంటే మనకి అర్థం కావటానికి ఇప్పుడు ఏం సృష్టించాడు అని అంటే మన కంటికి ఇంట్లో కనిపిస్తున్నవి కావచ్చు. అంటే ఇంట్లో కనిపిస్తున్న వస్తువులు, మనం ఉంటున్న ఇల్లు, వాహనాలు, పొలాలు, స్థలాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉద్యోగాలు, పిల్లల చదువులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన సృష్టిలో నుంచి తయారు చేయబడినవి తప్ప అవి ప్రత్యేకంగా వచ్చినవి అయితే కాదు. అయితే ఈ రోజున మన స్వభావం ఎలా తయారైన పరిస్థితి అని అంటే దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టేసి, అయ్యా నువ్వు సృష్టించిన సృష్టి చాలా బాగుంది, దీంతో నేను ఉంటే చాలు అన్న రీతిగా మన మనస్తత్వం మారిపోయిన పరిస్థితి. నాకు ఒక చక్కని ఇల్లు కావాలి, ఇదిగో ఇల్లు ఇలా ఉంది, ఇంకా దీన్ని బెటర్ చేసుకోవాలనుకుంటున్నాను, దీనికి సీలింగ్ ఇలా పెట్టాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను, ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటున్నాను, నాకు సైకిల్ ఉంది, నాకు మంచి కార్ కావాలనుకుంటున్నాను, లేదంటే బైక్ కావాలనుకుంటున్నాను. ఇలాగా మనిషి ధోరణి ఎట్టి రీతిగా అయిపోయిన పరిస్థితి అని అంటే ఆయన పూర్తిగా పక్కన పెట్టేసి ఆ సృష్టిని ప్రేమించడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజున వాస్తవానికి దేవుడు మనకి ఈ సృష్టినంతా మన కొరకే ఆయన నియమించాడు. కానీ మన పరిస్థితి ఎలాగ తయారైంది అంటే ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేసి సృష్టిని ప్రేమించడం మొదలుపెట్టాం. ఈ సృష్టికర్తని మనం పక్కన పెట్టేసి ఈ సృష్టిని సరైన రీతిగా మనం వినియోగించుకోగలుగుతామా? ఎప్పుడన్నా అసలు అది ఆలోచించామా?
సృష్టిని ఇచ్చిందే మనకి దేవుడు. ఆయన మనకి జ్ఞానం ఇచ్చి దీన్ని ఇట్టి రీతిగా వినియోగించుకోవాలని చెబితే తప్ప మనం ఈ సృష్టిని సరైన రీతిగా వినియోగించుకునే పరిస్థితి కాదు. ఈ రోజున ఆ సృష్టిని సరిగ్గా వినియోగించుకోవటం చేతగాక ఈ రోజున మనకి దానిలో ఏమైనా లోటుపాట్లు కనిపిస్తే, లోటుపాటు అంటే దేవుని సృష్టిలో లోటుపాట్లు లేవు. మనము ఈ సృష్టి నాదవ్వాలి అని అనుకునే క్రమంలో ఏదైనా మన సొంతం కాని పరిస్థితుల్లో, అంటే నాకు ఒక అంతస్తు ఇల్లు ఉంది, ఇంకో 2 అంతస్తులు వేయాలనుకుంటున్నాను, దానికి ఆర్థిక స్తోమత నేను అనుకున్న రీతిలో సరిపోవట్లేదు, ఇంకా అప్పుడు నాకు దేవుడు గుర్తొస్తున్నాడు. దేవా నాకు ఆ ఇల్లు కట్టడానికి సహాయం చేయమని చెప్పి అప్పుడు దేవుని వైపు చూస్తున్నటువంటి దుస్థితి. యాక్చువల్గా దేవుడు మనల్ని ఎందుకు సృష్టించారు అని అంటే ఆయనతో ఉండాలి అని. కానీ ఈ మనం ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయామంటే ఈ సృష్టిని ప్రేమించే పరిస్థితిలోనికి వెళ్ళిపోయాం. ఇంకా చెప్పాలి అని అంటే ఈ సృష్టిలో నుంచి మనమే బొమ్మల్ని తయారు చేసుకుని, ఇదిగో పలానా వస్తువు నేను పొందుకోవటానికి కారణం ఈ విగ్రహమే అని దాన్ని మొక్కేటటువంటి బహుభయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాం. సృష్టికర్త సహాయం లేదు. ఇప్పుడు ఈ సృష్టిని ఎలా వినియోగించుకోవాలో మనకి తెలియట్లేదు. ఈ క్రమంలో ఏం జరుగుతూ వచ్చింది అని అంటే, మనలో ఈ సృష్టిని ఆదవ్వాలనుకునే క్రమంలో అక్రమాలు మనలో నుంచి వచ్చాయి. మోసము, దౌర్జన్యము, ఒకరిని ఒకరు ఈ సృష్టి నాది అవ్వాలనే క్రమంలో ఒకరినొకరు చంపుకునేటటువంటి దుస్థితి, ఇంకా భోగేచ్ఛల కోసం వ్యభిచారాలు, అసూయ, గర్వం, కోపం, ఇవన్నీ కూడా దేనిలో నుంచి వచ్చినాయి అంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆయన ఇచ్చిన ఈ సృష్టిని నాది కావాలనుకునే క్రమంలో నుంచి వచ్చినటువంటి పాపాలు. అయితే ఈ క్రమంలో దేవుడు మనతో కలిసి జీవించగలుగుతాడా? ఎప్పుడన్నా ఆలోచించారా? మనం ఆయన మాటని పక్కన పెట్టేశాం, ఆజ్ఞని అతిక్రమించాం. మన మూల పితరులు ఆజ్ఞని అతిక్రమించారని చదువుకుంటాం. మనం ఏదో పాపం చేయని వారంలాగా. ఈ రోజున మన పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఈ రోజున దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితి, ఆజ్ఞని అతిక్రమించినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో దేవాతి దేవుడు మనతో కలిసి జీవించగలుగుతాడా అంటే ఎంత మాత్రము కూడా ఆయన మనతో ఉండలేరు. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు. వాస్తవానికి నువ్వు నేనే వెళ్ళిపోయినటువంటి బహుభయంకరమైన పరిస్థితికి ఆయన మనల్ని ఎంతగానో కోపగించుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మనల్ని నాశనం చేయాల్సినటువంటి బహుభయంకరమైన పరిస్థితి మనది. అయితే దేవాతి దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించి, నా బిడ్డలు తెలుసుకుంటారు, ఇదిగో వారు చేసిన అతిక్రమాలన్నీ కూడా నేను వారికి, నాకు అడ్డుగా ఉన్న అతిక్రమాలన్నిటినీ కూడా కొట్టివేయాలని, ఆయనతో ఎలాగైనా మరలా కలిసి జీవించాలని తపిస్తూ ఆయన నీ కొరకు నా కొరకు ఈ శిలువ త్యాగం చేశారండి. ఆ రోజు అప్పుడు జరిగింది కాదు. ఈ రోజున నీ కొరకు నా కొరకు ఈ శిలువ కార్యం ఎందుకు జరిగింది అని అంటే, నిన్ను నన్ను ఆయన కౌగిట చేర్చుకోవడానికి ఈ రోజున ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఉన్నారు. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ నిన్ను నన్ను ఆయనకి దగ్గరగా చేర్చుకోవాలని ఆశపడతా ఉన్నారు. అమ్మా, నీకు ఈ సృష్టిని వినియోగించుకోవటం చేతగాట్లేదు, దీన్ని ఎలా వినియోగించుకోవాలో నేను చూపిస్తానని మనుష్యునిగా భూమి మీదకి వచ్చి ఒక మాదిరి చూపించినటువంటి దేవుడు. ఆయనతో కలిసి ఉంటే మనకి ఈ సృష్టి సరిగ్గా వినియోగించుకోగలుగుతాం. వాస్తవం ఈ రోజున మనకి అవసరాలన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడు వాటిని సరిగ్గా వినియోగించుకోగలుగుతామంటే ఆయనతో కలిసి జీవించినప్పుడు మనం ఈ సృష్టిని సరిగ్గా వినియోగించుకోగలుగుతాం. దానికి ఆయన ఒక మాదిరి చూపించినటువంటి దేవాతి దేవుడిగా మన మధ్య ఉంటా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మనం ఏ మాటలైతే ధ్యానించామో దాని గురించిన వాక్య భాగాన్ని ఒకసారి మనం చూసుకుందామండి. దీని కొరకై ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి
ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమా వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇప్పటి వరకు మనం ఏదైతే ధ్యానించుకున్నామో ఆ అంశాలు మనం వెళ్ళిన పరిస్థితిని బట్టి చచ్చిన పరిస్థితుల్లో ఉన్నాం. దేవుడు నీ కొరకు నా కొరకు శిలువ కార్యాన్ని జరిగించింది నిన్ను నన్ను జీవంతో నింపటానికి, అంటే ఎల్లప్పుడూ ఆయనతో కలిసి జీవింప చేయడానికే ఆయన నీ నా నిమిత్తం ఈ శిలువ కార్యాన్ని జరిగింప చేశారు. ఇప్పుడు మనం శిలువలో పలికిన ఈ 5వ మాటని ఒక్కసారి మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు మనకి మాట చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు ఆయన ఈ మాట పలుకుతున్నారు అనేది. శిలువలో ఆయన పలుకుతున్నటువంటి మాట ఏంటండి? ఒక్కసారి మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను దప్పిక గొనుచున్నాను. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు వారిని ఉదయం 9 గంటలకి శిలువపైకి ఎక్కించారు. 9 గంటల నుంచి 12 గంటల సమయంలో ఆయన శిలువలో పలికినటువంటి మొదటి 3 మాటల్ని పలకటం జరిగింది. 12 గంటల నుంచి 3 గంటల ఆ సమయంలో ఆయన 4 నుంచి 7 మాటలు శిలువలో పలకటం జరిగింది. నిన్నటి దినాన ధ్యానించుకున్న ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయన 4వ మాటని పలకటం జరిగింది అని. తర్వాత ఎమ్మటే 5 నుంచి 7 మాటలు ఆయన పలికి తన ఆత్మని అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ 12 గంటల నుంచి 3 గంటల సమయం మధ్య ఏం జరిగింది అనేది మనం అర్థం చేసుకుంటే ఆయన ఎందుకు ఈ మాట పలుకుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అసలు ఆ 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఆయన ఏదైనా విషయం మాట్లాడారా అంటే ఏం మాట్లాడలేదు. మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూసుకుంటే ఆ సమయంలో అక్కడ కటిక చీకటి కమ్మినట్లుగా మనం చూస్తాం. ఎందుకని అక్కడ కటిక చీకటి కమ్మిందంటే ఆయన ఎదుర్కొంటున్నటువంటి బహు వేదన మానవాళి చూసి తట్టుకుని నిలవబడలేదని అక్కడ చుట్టూ కూడా కటిక చీకటి కమ్మినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ చీకటి దేవాతి దేవుని యొక్క ఉగ్రతకి సాదృశ్యంగా ఉంది. అక్కడ ఏం జరుగుతుంది ఈ సమయంలో అనంటే నీ నా పాప భారం అంతా కూడా ఆయన మీద మోపబడుతున్నటువంటి సమయం. ఏంటా సమయం అంటే నీ నా దోష శిక్ష అంతా కూడా ఆయన భరిస్తున్నటువంటి సమయం. ఆయన బహు వేదన గుండా వెళ్తున్నటువంటి సమయం. ఆయన ఎంతో చింతాక్రాంతుడైనటువంటి పరిస్థితి. మనం అనుకుంటాము ఆయన నీ నా దోష శిక్షని కేవలం ఆయన శరీరం ముందు మాత్రమే భరించారని. మన కళ్ళకి కనిపించేది ఏంటి అని అంటే ఆ చేతులు కాళ్ళల్లో దిగ్గొట్టబడినటువంటి మేకుల గాయాలు, ఆ ముండ్ల కిరీటపు గాయాలు, ఆ కొరడాల ముళ్ళ కంకుల ద్వారా చీల్చబడినటువంటి దేహము, ఆయన్ని మరి ఎంతో హింసించినటువంటి పరిస్థితులు, అవమానపరిచిన పరిస్థితులు, ఉమ్మివేసిన స్థితిగతులు, ఇవి మనం తలంచుకుంటా నా దోష శిక్షని ఇట్టి రీతిగా మీరు భరిస్తున్నారా అని తలంచుకుంటూ మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ కేవలం ఆయన ఆ సమయంలో శారీరక శిక్షని మాత్రమే కాదండి, ఆయన హృదయంలో నీ గురించి నా గురించి ఆయన హృదయంలో దేవాతి దేవుని యొక్క బహు భయంకరమైనటువంటి ఆ ఉగ్రత శిక్షను భరిస్తున్నటువంటి సమయం. నువ్వు నేను ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి, నువ్వు నేను చేసినటువంటి తప్పిదాలని బట్టి ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి దుస్థితి అంటే మరి బహు భయంకరమైనటువంటి యాతనా స్థలానికి వెళ్ళే పరిస్థితి. నువ్వు నేను తాళుకని నిలవబడే పరిస్థితి కాదక్కడ. నువ్వు నేను అక్కడ సహించలేని భరించలేనటువంటి పరిస్థితి.
అలాంటి ఆ దోష శిక్షని ఆయన ఆ సమయంలో భరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది తన హృదయాంతరంగంలో జరుగుతూ ఉంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అని అంటే తన హృదయమందు జరుగుతూ ఉంది. ఆయన నా దోష శిక్షని తన శరీరమందు భరిస్తూ ఉన్నారు. అలాగే తన హృదయాంతరంగంలో దేవాతి దేవుని యొక్క ఉగ్రత శిక్షని భరిస్తున్నటువంటి సమయం. ఎందుకంటే నిన్ను నన్ను తప్పించటానికి, నిన్ను నన్ను ఆ బహుభయంకరమైనటువంటి యాతన స్థలం నుంచి తప్పించటానికి ఆయన అక్కడ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఆ స్థితిలో నుంచి ఆయన పలుకుతున్నారు, నేను దప్పిక గొనుచున్నాను అని. ఇక్కడ ఈ మాటను చూసుకుంటే ఆయనకి ఏం దాహం కలుగుతుంది అనేది చూసుకుంటే దీనిలో 3 సత్యాలు దాగున్నాయండి. మొట్టమొదటిది వ్యక్తిగత దాహం, రెండోది నిన్ను నన్ను గురించిన దాహం, మూడోది నశించుచున్న ఆత్మల గురించినటువంటి దాహం. మొట్టమొదటిది వ్యక్తిగత దాహం. ఏంటి వ్యక్తిగత దాహం అంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, నా దోష శిక్షని ఆయన భరించటాన్ని బట్టి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే మిక్కటమైన శ్రమని అనుభవిస్తున్నారు అని నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. అయితే ఆ స్థితిని బట్టి దేవాతి దేవుని యొక్క ఎడబాటుకి లోనయ్యారు. ఆ సమయంలో నా దోష శిక్షని భరించటాన్ని బట్టి ఆయన దేవాతి దేవుని యొక్క ఎడబాటుకి లోనైనటువంటి బహు భయంకరమైన పరిస్థితిని ఆయన ఎదుర్కొంటా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన హృదయం పరితపిస్తా ఉంది. దేని కొరకు? దేవా, నీవు నాకు ఇచ్చిన ఈ పని, ఈ మానవాళి రక్షణార్థమైన నాకు ఇచ్చిన ఈ పని పూర్తి చేసి నీ దగ్గరికి రావాలయ్యా. ఈ మానవాళి రక్షణ కొరకై నాయనా మీరు నాకు ఇచ్చిన ఈ పని ముగించుకుని ఈ రక్షణ ద్వారం నా ద్వారా తెరవబడాలయ్యా. మీరు నాకు ఇచ్చిన పని ఇదే కదా అని చెప్పి ఆయన హృదయము ఎంతో పరితపిస్తూ అక్కడ పలుకుతున్నటువంటి మాట, అయ్యా దాహం కలుగుతుంది, నాకు దప్పిక కలుగుతుంది, నేను చూడాలని దప్పిక కలుగుతుంది, నీ దగ్గరికి రావాలని దప్పిక కలుగుతుంది. ఇదిగో భూమి మీద ఉన్న రోజుల్లో సువార్త ప్రకటన చేయడానికి మీరు నాకు సహాయం చేశారు. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడానికి మీరు నాకు సహాయం చేశారు. ఈ సిలువ కార్యాన్ని చేయడానికి గెత్సెమనే తోటలో మీతో గడిపినప్పుడు నన్ను బలపరిచారు అని, ఇదిగో ఎల్లప్పుడూ మీరు నాతో ఉన్నారు. ఇదిగో అయ్యా, మరలా ఈ సిలువ పని మీరు ఇచ్చిన ఈ రక్షణ కార్యం నేను పూర్తి చేసుకుని మీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నానయ్యా అని ఆయన హృదయం పరితపిస్తూ పలుకుతున్నటువంటి మాట, దాహం దప్పిగొనుచున్నాను. ఎందు నిమిత్తం? నీ కొరకు నా కొరకు రక్షణ ద్వారం తెరవబడాలి అని. నీ కొరకు నా కొరకు మూసుకుపోయి ఉన్నటువంటి ఆ మార్గం తెరవబడాలి అని ఆయన ఎంతో పరితపిస్తూ దేవుని వైపు చూస్తూ ఆ బహు భయంకరమైనటువంటి యాతన్ని ఎంతో సహించి భరించి ఆయన ఈ పని చేస్తున్నటువంటి దృశ్యంగా మన కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతూ ఉంది. అయితే మరి దేవాతి దేవుని యొక్క దాహం తీర్చబడిందా? యేసుక్రీస్తు వారి దాహం తీర్చబడిందా అనేది ఒక్కసారి మనం చూసుకుంటే ఆయన వ్యక్తిగత దాహం తీర్చబడింది. ఆయన ఈ రోజున ఎక్కడున్నారు అని అంటే, యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే 4వ వచనంలో ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వన ఉన్నారని మనం చదువుతాం. ఆయన ఎక్కడున్నారు? ఆయన పని ఆయన ముగించుకుని తండ్రి యొక్క కుడి పార్శ్వన ఉన్నారు. అంత మాత్రమేనా? 7వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ద్వారా వచ్చే వారికి సంపూర్ణమైన రక్షణ కలగజేయడానికి నీ గురించి నా గురించి నిరంతరము విజ్ఞాపన చేసేటటువంటి విజ్ఞాపనకర్తగా ఉన్నారు. ఆయన వ్యక్తిగత దాహం తీర్చబడిందంటే ఆయన వ్యక్తిగత దాహం తీర్చబడింది. ఆయన తండ్రి దగ్గర ఉన్నారు. అయితే ఆయన ఇప్పుడు చూస్తుంది నీ గురించి నా గురించి. రెండవ సత్యం, నిన్ను గురించి నన్ను గురించినటువంటి దాహం. ఏంటి నిన్ను గురించి నన్ను గురించిన దాహం అని అంటే, నిన్ను నన్ను మనం ఉన్న పరిస్థితి ఏంటో ఆయనకి స్పష్టంగా తెలుసు. ఈ రోజున మనం
కొన్ని విషయాలు అంగీకరించలేకపోయినా మనం పాపంలో ఉన్నాం అనేది వాస్తవమైన సంగతి. కొన్ని విషయాలు నేను ఈ స్థితిలో లేను అన్న భావంలో మనం ఉన్నప్పటికీ మన పరిస్థితి ఏంటో ఆయనకి దేవాతి దేవునికి చాలా స్పష్టంగా తెలుసు. హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవాతి దేవుడు ఆయన. ఈ రోజున నువ్వు నేను పాపిమని ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు. మనమున్న ఈ పాపపు పరిస్థితి నుంచి ఆయన మనల్ని విడిపించటానికి, నిన్ను నన్ను పరిశుద్ధతలోనికి నడిపించటానికి ఆయన ఈ రోజున సిలువలో పలుకుతున్నటువంటి మాట, దప్పిక గొనుచున్నాను. నీ గురించి నా గురించి నా దాహం. నిన్ను నన్ను ఎక్కడికి నడిపించాలనంటే నిత్యత్వంలోనికి, జీవజలం దగ్గరికి నిన్ను నన్ను నడిపించడానికి ఆయన నీ గురించి నా గురించి దప్పిక గొనుచున్నాను అని ఆయన పలుకుతూ ఉన్నారు. ఆయన ఆశ ఏంటంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనతో కలిసి జీవించాలి. తర్వాత శ్వాస విడిచిన తర్వాత కూడా ఆ నిత్యత్వంలో దేవాతి దేవునితో ఎప్పుడు కలిసి ఉండాలని. ఆయనతో ఉంటే ఎంత ఆనందం ఉంటుందో, ఆయన మనల్ని చూసుకుని మురుసుకుని సంతోషపడాలని ఆయన ఆశపడుతున్న దేవుడుగా ఉన్నారు. అందుకే ఆయన నీ వైపు నా వైపు చూసి పలుకుతున్నటువంటి మాట, అమ్మా దప్పిక గొనుచున్నాను అని. ఈ మాట మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే ఈ మాట మనకి స్పష్టంగా అర్థమవుతుందండి. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన పలికినటువంటి మాట, అమ్మా నాకు దాహానికి ఇస్తావా అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట. ఆ రోజున ఆ స్త్రీ దగ్గర పలికినటువంటి మాట ఈ రోజున మనకి సిలువలో వినిపింప చేస్తున్నటువంటి మాట రెండు ఒక్కటేనండి. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన పలికిన మాటలో ఉన్న అర్థం ఏంటి అని అంటే, అమ్మా నీ గురించి నేను దప్పిగొనుచున్నాను. ఇదిగో నువ్వు బహుభయంకరమైనటువంటి పాపపు పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వు ఈ స్థితి నుంచి విడుదల పొందుకొని నువ్వు నాతో కలిసి సహవాసం చేయాలని ఆశపడుతున్నానమ్మా. నువ్వు కోల్పోయిన పరిస్థితిని మరలా నువ్వు ఒక పరిశుద్ధతలోనికి నడవాలని నేను ఆశపడుతున్నానమ్మా అని ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి దప్పిగొనుచున్నాను అని చెప్పి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి పలికినటువంటి మాట. అలాగే తన యొక్క స్థితి ఏంటనేది దేవాతి దేవుడు తనకి తెలియచేసినటువంటి స్థితి. ఇదిగో అమ్మా నువ్వున్న పరిస్థితి, ఇప్పటికే నీకు 5 మంది భర్తలు ఉన్నారు. నువ్వు మరలా ఇప్పుడు మరొక వ్యక్తితో కలిసి ఉంటా ఉన్నావు. నువ్వున్న బహుభయంకరమైన పరిస్థితి ఇదమ్మా. నీ పరిస్థితి నిన్ను బహుభయంకరమైనటువంటి యాతనా స్థలానికి నెట్టివేస్తుందమ్మా. నీకు అది తెలియటం లేదు. నీ స్థితిని గ్రహించుకో. ఇదిగో నేను ఇచ్చే నీళ్లు తాగితే నీ యొక్క ఆత్మీయ స్థితి మెరుగవుతుంది. పరిశుద్ధతలోనికి నువ్వు నడిపించబడతావు. నాతో సహవాసాన్ని నువ్వు మర్చిపోయావు, భోగేచ్ఛలకు వెళ్ళిపోయావు. ఇదిగో బహుభయంకరమైనటువంటి పాపపు పరిస్థితులకు వెళ్ళిపోయావమ్మా అని చెప్పి తన స్థితిని యేసుక్రీస్తు వారు తెలియపరిచినటువంటి పరిస్థితి. వెంబటే ఆ స్త్రీ ఆయన మాటని గ్రహించుకొని తనున్న పాపపు పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని వెంబటే ఆ పాపాన్ని విడిచి ఆయన వెంబడించినట్లుగా చూస్తాం. అక్కడ సాదృశ్యంగా కుండని విడిచిపెట్టింది అనే మాటని మనం చదువుతాం. అయితే సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారి యొక్క దాహాన్ని తీర్చింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీ వైపు నా వైపు చూస్తూ ఆయన ఎప్పుడో ఆ మాట పలకలేదండి. ఇప్పుడు మన కనుల ఎదుట ఆయన పలుకుతున్నటువంటి మాట, అమ్మా దప్పికొనుచున్నాను, అయ్యా దప్పికొనుచున్నాను. ఈ రోజున ఆ సమరయ స్త్రీకి తెలియచేసిన రీతిగానే యేసుక్రీస్తు వారు మనకు కూడా మన పరిస్థితి ఏంటి అనేది ఈ 40 దినాల వర్తమానాల్లో మన పరిస్థితి ఆయన మనకి తెలియపరిచారు. ఇదిగో కోపం ఉంది, మీరు కోపాన్ని తొలగించుకోండి. మీలో అసూయలు ఉన్నాయి, గర్వాలు ఉన్నాయి, సంఘంతో సరైన రీతిలో మీరు వ్యవహరించలేకపోతా ఉన్నారు. ఇదిగో ఎదుటి మనిషిని మీరు సరైన రీతిగా ప్రేమించలేకపోతా ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మని యొక్క సహాయం మీద సరైన రీతిగా ఆధారపడలేకపోతా ఉన్నారు. నేను ఎల్లప్పుడూ మీతో ఉంటే
మీరు ఈ లోకం వైపు చూస్తూ భయపడుతూ ఉన్నారు. ఇలా ఎన్నో విషయాలు మనం ఎక్కడ అపవిత్రతలో ఉన్నామో మన హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు ఈ 40 దినాలు ఆ సమరయ స్త్రీకి తెలియపరిచినట్లుగానే మన యొక్క పరిస్థితి ఏంటి అనేది స్పష్టంగా మనకి తెలియపరిచారు. అయితే ఆ సమరయ స్త్రీ మరి తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క దాహార్తిని తీర్చింది. మరి నువ్వు నేను మరి ఇన్ని విషయాలు ఆయన మనతో మన హృదయ రహస్యాన్ని బయలుపరిచారు కదా! మరి ఆ పాపపు పరిస్థితిని విడిచిపెడుతున్నామా? ఆయన యొక్క దాహాన్ని తీర్చే వారంగా ఉన్నామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆయన నీ వైపు నా వైపు చూస్తేనే ఈ మాట పలుకుతున్నారు. అమ్మా నీ గురించేనమ్మా నా దప్పిక, అయ్యా నీ గురించేనయ్యా నా దప్పిక అని నీ వైపు నా వైపు చూస్తా ఆయన పలుకుతున్నటువంటి మాట. అయితే ఈ రోజున చాలా మంది చెప్పేటటువంటి మాట ఏంటంటే, మా కోపాన్ని మేము ఎలా తొలగించుకోగలుగుతాం? ఎదుటి మనిషి మా కళ్ళ ముందు కనిపించినప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలు మేము ఎలా మర్చిపోగలుగుతాం? అలాగే త్రాగుడనే వ్యసనానికి లోనై ఉన్నాం. దాన్ని చూసినప్పుడు, చుట్టూ ఉన్న జనాంగాన్ని చూసినప్పుడు, ఆ స్థితిలోనికి మేము మళ్ళా వెళ్ళకుండా అసలు ఎలా ఉండగలుగుతాం? ఇది అసలు మాకు సాధ్యపడే విషయమేనా? అని చాలామంది ఈరోజు అడిగే ప్రశ్న. ఈ రోజున దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట, అయ్యా, అమ్మా మీ గురించేనమ్మా ఈ శిలువ కార్యాన్ని జరిగించింది. మీరు బలహీనులని తెలుసు. మీరు నేను బలహీనమని ఆయనకి తెలుసు. మనం ఏ పనైతే చేయలేమో ఆ విషయంలో మనకి శక్తినివ్వటానికే. ఈ రోజున నశించుచున్న వారికి దేవుని గురించిన వార్త వెరితనం గాని, సిలువను గురించిన మాట మనం అర్థం చేసుకున్న వారికి అది ఎలా ఉందంటే దేవుని శక్తిగా ఉంది. ఈ రోజున ఆయన సిలువ వైపు మనం చూస్తే ఇటువంటి బలహీనమైన పరిస్థితి నుంచి మనం విడుదల పొందుకోగలుగుతాం. ఆయన యొక్క ఆత్మ సహాయాన్ని మనకి నిండుగా కుమ్మరించే దేవాతి దేవుడుగా ఆయన ఉన్నారు. అలాగే ఆయన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఈ మాట పలుకుతారు. ఏమనంటే, అమ్మా నిన్ను దాహానికి నీళ్ళు ఎవరు అడుగుతున్నారో నీకు తెలిస్తే నువ్వు ఆయనకి నీళ్ళు ఇవ్వటం కాదమ్మా, ఆయనే నీకు జీవజలాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎప్పుడు కూడా దప్పికొనవమ్మా. ఇదిగో ఈ బావిలో ఉన్న నీళ్లు నువ్వు తాగితే మరలా మరలా దప్పికొంటావు అని చెప్తారు. ఆ మాటకి అర్థం ఏంటి అని అంటే, ఈ లోక ఆశలు మనం కలిగి ఉంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి మనం కలిగి ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతామంటే బహు భయంకరమైనటువంటి యాతనా స్థలంలోనికి, నిత్య నరకాగ్నికి వెళ్ళేటటువంటి పరిస్థితి. మనకి తెలుసు ధనవంతుడు లాజరు గురించి. ధనవంతుడు తన ధనాపేక్షను బట్టి మరి ఆ నరకాగ్నికి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ఆ అగ్నికి తాళుకోలేక, ఆ వేడిమికి తాళుకోలేక, ఇదిగో ఒక్క చుక్క నీరు ఇవ్వటానికి లాజర్ని పంపిస్తావా అని బ్రతిమలాడుకున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ తన దాహం తీర్చబడిందా అంటే ఎంత మాత్రం అది తీర్చబడే పరిస్థితి కాదండి. అది నిత్య నరకాగ్ని. ఈ లోకపరమైన దాహాన్ని మనం కలిగి ఉంటే మన దాహము ఎప్పటికీ తీర్చబడదు. మనము బహు భయంకరమైనటువంటి యాతనా స్థలానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. అయితే ఈ రోజున మనము దేవాతి దేవునితో కలిసి ఉండాలనే ఆత్మీయ దాహం కలిగి ఉంటే ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తానంటున్నాడంటే జీవజలం దగ్గరికి. ఏంటా జీవజలం అంటే దేవాతి దేవుడే జీవజలం. ఎప్పుడు ఆయనతో జీవింప చేస్తారు. ఎప్పుడు కూడా మనకి ఆ పరలోక రాజ్యంలో మనకి ఆకలి లేదు, దప్పిక లేదు. ఆయన మనల్ని జీవజలంతో, జీవాహారంతో తృప్తిపరిచే దేవాతి దేవుడుగా ఆయన ఉన్నారండి. ఈ రోజున ఆయన నీ వైపు నా వైపు చూసి పలుకుతున్నటువంటి మాట, అమ్మా ఇదిగో ఈ లోకం వైపు కాదు, నేను నీ నిమిత్తమే భూమి మీదకి వచ్చాను, నీ గురించేనమ్మా ఇంత సిలువ కార్యం జరిగిస్తుంది. గ్రహించుకొని ఒక్కసారి నా త్యాగం అర్థం చేసుకొని ఈ సిలువ వైపు చూస్తే నీకు నేను జీవ జలాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు మనతో పలుకుతున్నటువంటి మాట. అలాగే మూడో సత్యాన్ని మనం చూసుకుందామండి.
నశించుచున్న వారిని గురించిన దాహం. ఈ రోజున యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ ద్వారం తెరవబడింది. అంటే ఎల్లప్పుడూ మనం దేవునితో కలిసి జీవించడానికి ఒక మార్గం వేయబడింది. కానీ ఈ మార్గాన్ని ఎంతమంది గ్రహించుకోగలుగుతున్నారు? మన చుట్టూ ఉన్న జనాంగాన్ని మనం చూసుకుంటే, ఒక్కోసారి నా కుటుంబాన్ని చూసుకున్నప్పుడే నాకు చాలా బాధ కలుగుతా ఉంటది. చాలా మంది ఇంకా రక్షణలోనికి రావాల్సినటువంటి బిడ్డలున్నారు. కేవలం కుటుంబ సభ్యులనే కాదు, మన గ్రూప్‌లో కూడా అనేక మంది తమ భర్తల్ని చూసుకున్నప్పుడో, తమ భార్యల్ని చూసుకున్నప్పుడో, తల్లిదండ్రులని చూసినప్పుడో, పిల్లల్ని చూసినప్పుడో ఇంకా వీరు దేవుని గురించిన వార్త తెలియక నశించిపోతున్నారు కదా అని మనకి చాలా వేదన కలుగుతుంది. మనమే ఎంత వేదన పడుతుంటే దేవాతి దేవుడు ఇంకా ఎంత వేదన పడతారో ఒక్కసారి మనం గ్రహించుకుందాం. ఈ రోజున చాలా మంది సువార్త ప్రకటనకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో, ఎలాంటి హింసలు ఎదురవుతున్నాయో మనకి తెలుసు. వాస్తవానికి అక్కడ ఏం బోధించబడుతుంది? జనాంగానికి అర్థం కాక అది సిలువను గురించిన వార్త వారికి వెర్రితనంగా తీసుకుంటూ ఎలాంటి పరిస్థితులోనికి వెళ్తున్నారంటే ఇక్కడ మత బోధ జరుగుతుంది అని చెప్పే బహుభయంకరమైన పరిస్థితి. వాస్తవానికి అక్కడ ఏం బోధించబడుతుంది? మతం బోధించబడుతుందా? దేవునితో మనం కోల్పోయిన ఆ సహవాస జీవితానికి మరలా దేవునితో కలిసి జీవించటానికి యేసుక్రీస్తు వారి ద్వారా మార్గం వేయబడింది, రక్షణ ద్వారం తెరవబడిందని బోధించబడతా ఉంది. నిన్ను నన్ను పాప పరిస్థితుల నుంచి విడిపించటానికి ఒక మాదిరికరమైన జీవితం బోధించబడతా ఉంది అనే సత్యాన్ని వారు గ్రహించుకోలేకపోతా ఉన్నారు. అయితే దేవుడు ఈరోజు పలుకుతున్నటువంటి మాట ఆ నశించుచున్న వారిని చూస్తూ ఆయన వారితో చెప్పట్లేదు. నీ వైపు నా వైపు చూస్తూ ఆయన పలుకుతున్నటువంటి మాట ఏంటి అంటే, అమ్మా ఇదిగో వీరి నిమిత్తమై నేను దప్పిగొనుచున్నాను. ఇదిగో వీరు నశించిపోతా ఉన్నారు. నా సిలువను గురించిన వార్త వీరు గ్రహించుకోలేకపోతా ఉన్నారు. నా మాటని ప్రకటిస్తావా? నా మాటని వారికి తెలియపరుస్తావా? ఎందు నిమిత్తం నేను భూమి మీదకి వచ్చానో, ఎందుకు ఎంత వేదన పడుతున్నానో, ఎందుకు ఎంత శ్రమని సహిస్తున్నానో వారికి నా మాటని తెలియపరుస్తావా అని నీ వైపు నా వైపు ఆయన చూస్తూ పలుకుతున్నటువంటి మాట. అయితే మనకి బైబిల్ గ్రంథంలో చాలా మంది తెలుసు, ఆయన దాహార్తిని తీర్చినటువంటి వ్యక్తులు. సమరయ స్త్రీ తన వ్యక్తిగత దాహాన్ని తీర్చుకోవటం మాత్రమే కాదు, తన గ్రామస్తుల్ని రక్షించుకున్న స్థితి. అలాగే పౌలు గారు, పేతురు, వీరు తమ వ్యక్తిగత జీవితాలని బాగు చేసుకోవటమే మాత్రమే కాదు, అనేకుల్ని రక్షించారు. మరి నేటి దినాల్లో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే, మరి మనకి గ్రూప్లో రోజు మిషనరీస్ గురించి పెడతా ఉన్నారు. మరి వాళ్ళ యొక్క త్యాగం, వాళ్ళ యొక్క విలువైన జీవితం, ఈ రోజున మనం బైబిల్ గ్రంథం చదువుకుంటున్నామంటే వాళ్ళ అమూల్యమైన త్యాగాలు ఈ రోజున సత్యం మనం గ్రహించుకుని ఈ రోజున ఇట్టి రీతిగా మనం ధ్యానించుకోగలుగుతున్నాము అని అంటే ఎంతో మంది త్యాగపూరితమైన జీవితాలు, వారి యొక్క ప్రార్థనా జీవితాలు, వారి యొక్క సువార్త జీవితాలు ఒక్కొక్కరి గురించి చదువుకుంటే, భారతదేశ రక్షణ నిమిత్తము హెన్రీ మార్టిన్ అనే ఆయన, ఇదిగో దేవా ఈ భారతదేశాన్ని రక్షించు, ఇదిగో తండ్రి వీరి రక్షణార్థమై నా జీవితం ఇక్కడ కాలిపోయినా పర్వాలేదు, బిడ్డల్ని రక్షించు అని నేను నా రక్షణ కోసం పోరాడినటువంటి బిడ్డలు. జాన్ నాక్స్ అనే ఆయన స్కాట్లాండ్ దేశం కోసం, దేవా ఇదిగో ఈ దేశాన్ని రక్షించు, లేదంటే నా ఆత్మని తీసుకో అని చెప్పి అక్కడ ఎంతో భారభరితమైన సువార్తని ప్రకటించినటువంటి స్థితిలో ఆ కుమారుడు ఉన్నాడు. వారు మరి దేవాతి దేవుని యొక్క దాహాన్ని తీర్చారు. అయితే దేవుడు వారి వైపు చూడలేదు, నీ వైపు నా వైపు చూస్తా ఉన్నారు. ఆయన పలుకుతున్నటువంటి మాట, అమ్మా ఇదిగో నువ్వు నా దాహాన్ని తీరుస్తావా, నా పని చేస్తావా అని ఆయన నీ వైపు నా వైపు చూస్తూ పలుకుతున్నటువంటి మాట. ఈ రోజున అమ్మో సువార్త బహిరంగంగా దేవుణ్ణి ప్రకటించటమా మా వల్ల కాదు అని చెప్పేవాళ్ళు అనేక మంది. కానీ దేవుడు పలుకుతున్నటువంటి మాట, ఆయన పని చేయటానికి సామర్థ్యతని కలగచేసేది ఆయనే. ఆయన సిలువ వైపు చూస్తే ఆ శక్తిని మనం పొందుకొని ఆయన ప్రేమని రుచి చూస్తే ఆ ప్రేమని ఇతరులకు పంచుకోకుండా ఉండలేమండి. ఆయన మనకి ఆ సామర్థ్యతని కలగచేసి నడిపించేది దేవాతి దేవుడే.
సువార్త పని అంటే కేవలం బహిరంగంగా వెళ్ళి క్రీస్తుని ప్రకటించడం మాత్రమే కాదు, అనేక ఆత్మల నిమిత్తమై ప్రార్థించటము సువార్తలో భాగమే. అలాగే మంచి సాక్ష్యపు జీవితాన్ని కలిగి ఉండటము సువార్తలో భాగమే. అలాగే ఆత్మీయంగా దిగజారిపోయిన వారిని హెచ్చరించటము స్వార్థలో భాగమే. ఆత్మీయంగా కృంగుదల్లోనికి వెళ్ళిన వారిని ఆదరించటము స్వార్థలో ఉన్నటువంటి భాగమే. ఇంకా ఇతరులకి సహాయం చేయటం, ఇవన్నీ కూడా స్వార్థలో భాగమేనండి. అయితే దేవుడు గుర్తుపెట్టుకోండి, నిన్ను నన్ను భూమి మీదకి పంపించారు అంటే నా పరిధిలో ఆయన కొన్ని ఆత్మల్ని నీ ద్వారా నా ద్వారా రక్షించాలని ఆయన ఆశపడతా ఉన్నారు. ఆయన నీ వైపు నా వైపు చూస్తూ పలుకుతున్నటువంటి మాట, అమ్మా ఇదిగో ఈ నశించిపోతున్న ఆత్మల గురించి దాహాన్ని కలిగి ఉన్నానమ్మా, నా దప్పిక తీరుస్తావా అయ్యా, నా దప్పిక తీరుస్తావా ఆయన అని ఆయన నీ వైపు నా వైపు చూసి పలుకుతా ఉన్నారండి. మరి ఆయన దాహార్తిని తీర్చే వారంగా ఉందామా? ఒకసారి అందరూ కూడా మరి ఆయన మాటని అర్థం చేసుకుని ఆయన దాహార్తిని తీరుస్తారని ఆశపడతా ఉన్నాను. అలాగే ఆఖరిగా 2 మాటలు చూసుకుని మనం ముగించుకుందామండి. ఆయన ఈ మాటలు పలుకుతా ఉన్నప్పుడు లేఖనము నెరవేరినట్లుగా ఈ మాటలు పలుకుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 19:28 అంటే యేసుక్రీస్తు వారికి ఆ సమయంలో ఏం కలుగుతా ఉందంటే, వాస్తవానికి అక్కడ శారీరక దాహం కలగట్లేదా అంటే, ఆయన నీ గురించి నా గురించి ఆఖరి రక్తపు బొట్టు వరకు కారుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆయనకి శారీరకంగా దప్పిక కలగట్లేదా అంటే, శారీరకంగా దప్పిక కలుగుతుంది. మరి తనకి హృదయాంతరంగంలో కలిగినటువంటి ఆ దాహాన్ని దేంతో సరిపోల్చుకొని చూస్తున్నారు అనంటే వాక్యంతో. ఆ మాట, దేవా ఈ మాట నేను పలకాలి అనంటే ఇది మీ మాటేనా అని ఆయన పరిశీలన చేసుకుంటా ఉన్నారు. ఈ మాటలు ఎక్కడున్నాయి అంటే కీర్తనల గ్రంథం 69:21, అలాగే కీర్తనల గ్రంథం 22:15 దీనికి సంబంధించిన వాక్య భాగాలు ఉంటాయండి. అలాగే ఆయన దేంతో సరిపోల్చుకొని చూసుకుంటున్నారనంటే, తనకి కలుగుతున్న దాహం ఎట్టిదో ఆయన గ్రహించుకుంటున్నారు. ఈ మాట ఇంకా లేఖనాలు చూసుకుంటే ఎహెజ్కేలు 34:16 దీంట్లో ఆయన నశించుచున్న వారి కొరకు మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చాడు అనే లేఖనము ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఆయన దేని గురించి దప్పిక గొన్నాను అన్నది ఆయన హృదయంలో ఆ దాహం కలుగుతున్నప్పుడు దేంతో ఆయన సరిచూసుకుంటున్నారంటే వాక్యంతో. మనకి తెలుసు దేవుడు వాక్యంగా వచ్చారు. ఆయన నడిచిందంతా కూడా వాక్యం ద్వారానే ఆయన నడిచారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఆఖరిగా ఈ సిలువలో కూడా ఆయన తనకు కలుగుతున్న ఆ వేదన, ఇది దేవుని చిత్తానుసారంగా నాకు కలుగుతున్న వేదనేనా అని సరిచూసుకుంటా ఉన్నారు. ఈ రోజున దేవుడు ఈ మాట ద్వారా మనకి తెలియపరుస్తుంది ఏంటంటే, ఈ రోజున మనకి చాలా తలంపులు కలుగుతాయి, మన హృదయంలో ఎన్నో ఆలోచనలు కలుగుతాయి, నోటి ద్వారా ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. అయితే మన మాటలు లేఖనం ద్వారా ఉన్నాయా, వాక్యానుసారంగా ఉన్నాయా అని దేవుడు ఈ రోజున మనల్ని పరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నారు. ఒక్కసారి మనం వాక్యానుసారంగా నడుచుకుంటున్నామా? దేవుడు ఆయన వాక్యంగా జీవించారు, మనల్ని కూడా వాక్యంగా జీవించాలని ఆశపడతా ఉన్నారు. ఆఖరిగా ఆయన దప్పిగొనుచున్నాను అని పలికినప్పుడు అక్కడ వారు ఆయనకి చిరకానిచ్చినటువంటి దుస్థితి. ఆ చిరక ఆయన దాహాన్ని తీరుస్తుందా అంటే ఇంకా వేదనకి గురి చేసే పరిస్థితి. ఈ రోజున ఆయన నీ వైపు నా వైపు చూసి అమ్మా దాహం కలుగుతుంది అని చెప్తే పలుకుతున్నటువంటి మాట మనం ఏం చేస్తున్నామంటే నామకార్థ స్థితిని ఇస్తున్నటువంటి పరిస్థితి. మొక్కుబడి ప్రార్థనలు, మొక్కుబడిగా మరి సంఘానికి వెళుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు దేవుడు బైబిల్ చదవమన్నాడు కదా అని 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదువుకుంటున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించుకోగలుగుతున్నామా? సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ జీవాధిపతి యొక్క సమృద్ధి ఉంది అని మనం గ్రహించుకోగలుగుతున్నామా? వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయన వాక్యంతో నాతో ఉన్నాడు అని గ్రహించుకోగలుగుతున్నామా? లేదంటే చిరకానిచ్చే వరంగా ఉన్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఈ రోజున దేవుడు ఈ మాట ద్వారా మనకి తెలియపరిచినటువంటి మాట, అమ్మా నీ గురించి నా గురించి
మా దప్పికొనుచున్నాను. ఇదిగో నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చుకుంటావా? ఇదిగో నీ కడుపులో నుంచి జీవ జలాన్ని ఉబికేలాగా చేస్తాను. నీ ద్వారా అనేకుల్ని రక్షించుకుంటాను. నా మాటని ప్రకటిస్తావా? అని దేవుడు ఈ మాట ద్వారా పలుకుతా ఉన్నాడండి. మరి మన అందరము కూడా దేవాతి దేవుని యొక్క దాహార్తిని తీర్చే వారంగా ఆయనే మనల్ని నడిపిస్తారని ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్.